మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఆ ధనుసు రాశి వారికి రాజపూజ్యం 5, అవమానం 6, ఆదాయం 14, వ్యయం 11. ఇది వచ్చి సంఖ్య మాత్రమే, ఇది మీ జీవితం కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది గోచార ప్రకారమే చెప్తున్నాను. మీ వ్యక్తిగత జాతకంలో చూస్తే సంపూర్ణంగా ఈ సంవత్సరం ఎలా ఉందో చూడొచ్చు. ఒక రకంగా మిశ్రమంగా కూడా చెప్పుకోవచ్చు. కానీ శ్రీ పరాభవనామ సంవత్సరంలో ధనుసు రాశి వారికి జాగ్రత్తగా ముందు సాగాల్సినటువంటి సంవత్సరం. అన్ని రంగాల వారు ఫస్ట్ మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఫస్ట్ వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. ఎందుకు గురుగారు కొత్త సంవత్సరంలో పంచాంగ శ్రవణం విని జాతకం తెలుసుకుంటే, అవును కదా అర్ధాష్టమ శని నడుస్తుంది కదా, కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే కదా. ఒక 2 గ్రహాలు బాగాలేదు, మిగతా కూడా కొంచెం అనుకూలంగా ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే. దానివల్ల ఏదో ఊహించుకోకుండా ఏమో అపోహ జరిగిపోతుందని జాగ్రత్తగా ఉండాలని చెప్పాను అంతే. దాని మీద ఊహించుకోకండి ఎక్కువగా. ఈ సంవత్సరం నుంచి మంచి అవకాశాలు పోస్ట్ ఆఫ్ ఇయర్ జూన్ తర్వాత మంచి అవకాశాలు రాబోతున్నాయి. శని భగవానుడు ఈ సంవత్సరం ఎక్కడ ఉన్నాడు? మీనరాశిలో శని 4వ స్థానంలో సంచరిస్తున్నాడు. అందుకే అర్ధ అష్టమం, 4 అంటే అర్ధాష్టమంలో ఉన్నాడు. గృహ సంబంధ విషయంలో ఇబ్బంది పెడుతుంటాడు, మానసిక ఒత్తిడి ఇస్తుంటాడు, స్థిరాస్తి విషయంలో అల్లకల్లోలాన్ని సృష్టిస్తుంటాడు. ఇవన్నీ జరుగుతుంటాయి. ఇంకా గురు భగవానుడు 7వ ఇంట్లో ఉన్నాడు. జూన్ 2 గురు 8వ ఇంటికి, అక్టోబర్ 31 గురు 9వ ఇంటికి, జనవరి 25 8వ ఇంటికి ఫలితాన్ని ఇస్తున్నాడు. ఆధ్యాత్మిక ఆసక్తి, అదృష్టం క్రమంగా పెరుగుతుంది, గురువుల ఆశీర్వాదం పెరుగుతుంది, వివాహ యోగం, సంతాన యోగం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ జాగ్రత్తగా ఉండాల్సింది. రాహు కేతు యొక్క సంచారం ఎలా ఉందంటే, సంవత్సర ప్రారంభంలో రాహు 3వ ఇంట్లో, కేతు 9వ ఇంట్లో. డిసెంబర్ 6 రాహు 2వ ఇంట్లో, కేతు 8వ ఇంట్లో. ఫలితం ధైర్యం పెరుగుతుంది, కుటుంబ విషయంలో జాగ్రత్త, మాటలో నియంత్రణ, నూతనంగా వివాహం అయ్యి లేదా వివాహం కావాల్సిన వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు అదుపు తప్పకండి, మీ లిమిట్స్ క్రాస్ చేయకండి. దానివల్ల దూరం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ సంవత్సరం. సరే, ఈ సంవత్సరం మాటలో నియంత్రణ చాలా అవసరం, బాగా నియంత్రణ అవసరం. ఉద్యోగ విషయంలో అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకి పాల్పడకండి. ప్రభుత్వ ఉద్యోగంలో మీ ఉద్యోగం కూడా పోయే అవకాశాలు ఉన్నాయి. అసాంఘికం అంటే అర్థమైంది, మీరే దాన్ని అర్థం చేసుకోండి. ఏ రకంగా అంటే ఆ రకంగా తీసుకోండి. ఇంకా ప్రైవేట్ రంగంలో ఉద్యోగం పోగొట్టుకున్న వాళ్ళు, ఉద్యోగం పోతుంది లే ఆఫ్ అని అనౌన్స్ చేసిన వాళ్ళు ఈ టెన్షన్తో బతుకుతున్నారు కదా, బాగా గుర్తుపెట్టుకోండి. భయపడాల్సిన అవసరం లేదు. కొంచెం 6 నెలలు అటు ఇటుగా ఉన్నా కూడా జూలై తర్వాత మంచి ఫలితాలను పొందుతారు, మంచి ఉద్యోగాలని పొందుతారు. ప్రైవేట్ రంగంలో కూడా ఆదాయం మితంగా ఉంటుంది, ఖర్చులు పెరుగుతుంది. పెద్ద గొప్ప ఆదాయమే ఉండదు ఈ సంవత్సరం. పెట్టుబడులు జాగ్రత్త. ఎవరినైనా నమ్మి పెట్టుబడి పెట్టేటప్పుడు 1సారికి 2సారికి 3సారికి 4సారి ఆలోచించి పెట్టుబడులు పెట్టండి. ఇంకా ఆరోగ్యానికి వచ్చేటప్పటికి నడుము నొప్పి, కడుపులో సమస్య, కంటికి సంబంధించినది, ఆహార నియమాలు, ఈ రోడ్ సైడ్ ఫుడ్ అంతా కాస్త జాగ్రత్తగా అవాయిడ్ చేయండి. ఎంత వీలుంటే ఫుడ్ని కంట్రోల్ చేయండి, అంత బాగుంటుంది. ఇంకా వ్యాపారస్తులకి ఇది ఒక రకమైనటువంటి గడ్డు కాలమే అని చెప్పచ్చు అండి. మిశ్రమమైనటువంటి ఫలితాలు. ఇదేంటి గురుగారు ఇలా చెప్తున్నారు అని అంటే, జరుగుతుంది కానీ ఇబ్బంది కూడా ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి వ్యాపారం అంతా కూడా చేయాలి. మీ స్టాక్స్ అంతా కూడా డెడ్ స్టాక్ అయ్యే అవకాశాలు. మీరు ఇవ్వవలసిన వాళ్ళు బాగా ప్రెషర్ ఇస్తారు, మీకు రావాల్సినవి అంత త్వరగా రాదు. చూడండి ఇది ఎంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణమో అనేది మీరు చూసుకోవాలి. లోన్స్, చిట్ ఫండ్స్, ఇవన్నీ కూడా ప్రెషర్ వస్తుంది. ఎన్నో రోజులుగా పర్మిషన్ కోసం ట్రై చేస్తున్నారు చూసారా ప్రభుత్వం నుంచి, అది లేట్ అయ్యే అవకాశం ఉంది. పోలీస్ కేసు అయ్యే అవకాశాలు ఉంటాయి, లీగల్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కేసెస్ ఏమైనా ఉంటే మీకు నెగిటివ్ అయ్యే అవకాశాలు కూడా కొంతవరకు ఉంది. కాబట్టి ధనుసు రాశి మిత్రులారా కొంచెం ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అంతే. ఉండడం చాలా మంచిది అని కూడా చెప్పడం జరుగుతుంది. షూరిటీ సంతకాలు ఎవరికి పెట్టకండి. మీ స్కూటర్ కానీ మీ కారు కానీ ఎవరికి ఇవ్వకండి. ఇతరులు వాడి దానివల్ల వచ్చే లీగల్ ఇష్యూస్ కూడా మీరు భరించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అది కూడా జాగ్రత్తగా ఉండండి. మరి వ్యవసాయదారులకి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఇంకా సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి కొంచెం ఇది
మిశ్రమంగానే ఉంటుంది. సర్వీస్ సెక్టర్లో కళాకారులకు కూడా మిశ్రమమే చెప్పచ్చు. ఇంకా మీడియా రంగం వారికి కాస్త ఊరట, గొప్పగా లేదు, ఊరట మాత్రమే. స్పోర్ట్స్ రంగం వాళ్ళు కొంచెం రాణించే అవకాశాలు కనబడుతున్నాయి ఈ సంవత్సరం. ఇదంతా కూడా జూన్ తర్వాత అన్నీ మారుతాయి, మీరు టైం ఎక్కడక్కర్లేదు. విదేశాలకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఎప్పటికీ మా వీసా రిజెక్ట్ అవుతుందండి, జూన్ తర్వాత అప్లై చేయండి, బాగుంటుంది. అక్కడి నుంచి ఇక్కడికి రావాలా, ఇబ్బంది పడకుండా ఉంటుంది. అక్కడ ఉద్యోగాలు లేకుండా మా వీసాలన్నీ బ్లాక్ అయిందని, మాకు ఉద్యోగాలు లేకుండా, అన్నీ జూన్ తర్వాత బాగుంటాయి. జూన్ వరకు గట్టిగా స్ట్రాంగ్గా ఉండాల్సిందే మీరు, అంతే. ఇంకా విద్యార్థులు ఇప్పుడు పరీక్షా సమయం కాబట్టి చాలా జాగ్రత్తగా చదవండి. నెక్స్ట్ మినిట్ మీరు గెలుస్తారు, కానీ చాలా కష్టపడి గెలవాల్సిన పరిస్థితి. ఇంకా నక్షత్ర వారిగా ఎలా ఉందంటే, మూలా నక్షత్ర వారికి జీవితంలో మార్పులు, ధైర్యం అవసరం, ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది. పూర్వాషాఢ నక్షత్రం గౌరవం పెరుగుతుంది, కొత్త అవకాశాలు, ప్రయాణాలు. ఈ ప్రయాణాల్లో వెళ్ళేటప్పుడు మీ యొక్క వాల్యుబుల్ థింగ్స్ అన్ని కూడా మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి, అవి కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం ఉద్యోగ పురోగతి, నాయకత్వ లక్ష్యం, కుటుంబ సౌఖ్యం, మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయని కూడా చెప్పచ్చు. అదృష్ట సంఖ్యలు 3, 6, 9. అదృష్ట రోజులు గురువారం మరియు ఆదివారం. అదృష్ట రంగులు పసుపు మరియు నారింజ. పరిహారాలు ఏం చేయాలి? గురువారం గురు పూజ చేయండి. శని భగవానునికి అర్ధాష్టమ శని వచ్చింది కదా, దేహి మే బుద్ధి వైశిష్ట్యం, దేహి మే నిత్య యవ్వనం, దేహి మే పరమానందం, దేవదేవ శనైశ్వర, దేవదేవ జగత్పతే అని శని భగవానునికి ప్రతిరోజు 19 ప్రదక్షిణాలు చేయండి, ఒక 48 రోజులు. ఉగాది నుంచే ప్రారంభించారు, 48 రోజులు వదలకుండా 19 ప్రదక్షిణాలు చేయండి. చేసిన తర్వాత రిలాక్స్గా కాసేపు కూర్చొని ప్రార్థన చేయండి. శని భగవాను యొక్క ఆశీస్సులు సంపన్నంగా మీకు కావాలి, ఖచ్చితంగా కావాలి. దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేయండి, పసుపు దానం ఇవ్వండి, ఆవులకి ఆకుకూరలు అవన్నీ పెట్టండి. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ ఇళ్ళవేలుపు ఇష్టదైవం కులదైవ దేవాలయానికి వెళ్ళి ఒక మట్టి మూకుడు పెట్టి నల్ల నువ్వులతో ఒక నల్ల క్లాత్లో ఉండ చుట్టి అందులో నల్ల నువ్వులు వేసి ఒక మూటలాగా చేసి మట్టి ముక్కులో పెట్టి నువ్వుల నూనె వేసి దీపం వెలిగించండి. ఇంకనూ పరిహారం కావాలి గురుగారు మాకంటే, అతి శక్తివంతమైనటువంటి శని ప్రీతి కోసమే ఉన్నటువంటి శక్తి మాల ఇది. ఈ కరుంగాళి మాల 48 రోజులు పూజ చేసి సుదర్శన చండీ సుబ్రహ్మణ్య భుజంగ పారాయణాలన్నీ చేసి మీకోసం అందించడానికి సిద్ధంగా ఉంది. ఈ మాల వేసుకోండి, దోషాలు తొలగుతుంది, అవాంతరాలన్నీ తొలగుతాయి, ఆరోగ్యంగా ఉంటారు, ఐశ్వర్యంగా ఉంటారు. ఇంకనూ మా వ్యక్తిగత జాతకం ఈ కొత్త సంవత్సరం తెలుసుకోవాలనుకుంటున్నామండి అని అంటే, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించి వారి దగ్గర అడిగి మీ జాతకం తెలుసుకోండి. లేదు గురుగారు మీ దగ్గరే తెలుసుకోవాలనుకుంటున్నాం, మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి వాట్సప్ చేయండి, కాల్ చేయకండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. తప్పకుండా మీ జాతకానికి అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. విజయోస్తు. వీటన్నిటికీ ఒక పరిహార తత్వంగా అసలు ఇది ఎవరు చేయాలి? అసలు గోచారాన్ని బట్టే కదా చేస్తాం, కానీ మీకు ఒక డౌట్ ఉంటుంది, ఇవన్నీ నేను చేయాలా, నా రాశికి ఇది వర్తిస్తుందా, నా లగ్నానికి ఇది వర్తిస్తుందా, లేకపోతే నేను పుట్టిన సమయానికి ఇవన్నీ వర్తిస్తుందా లేదా అని ఒక మిలీనియం క్వశ్చన్ మీలో ఉంది. దానికి ఉపశమనంగా మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు వాట్సాప్ ద్వారా లేదా కాల్ చేసైనా చెప్పండి. మా టీం మీకు తీసుకుంటారు. మీకు అద్భుతమైనటువంటి ఫలితాలతో కూడినటువంటి అన్ని విధాలుగా మేము మా అపాయింట్మెంట్ కూడా మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒకటి, ఇది చేసుకోవడం వల్ల ఒక ట్యూనింగ్ అవుతారు మీరు. ఈ దారిలో పోతుండగా మనకేమైనా ఇబ్బందులు ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఒక కరెక్షన్ మాత్రమే ఇది. మాకు కనబడుతుంది కదా, మా స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్లకి కాల్ చేయండి. చక్కగా మీ యొక్క గ్రహశాంతులు విషయాలు, మీ యొక్క జీవితకాలం ఎలా ఉంది తెలుసుకోవడానికి ఒక మంచి మాధ్యమం ఇది. విజయవస్తు. ఇంకా అదేవిధంగా ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి శీఘ్ర ఫలితాన్ని ఇచ్చే ఒక అపురూపమైనటువంటి ఒక వస్తువుని మనము తీసుకొస్తున్నాం మన మాధ్యమం ద్వారా. అదే కరుంగాళి మాల అంటారు. ఈ కరుంగాళి మాల వెస్టర్న్ ఘాట్స్లో ఎక్కువ శాతం ఉంటుంది. ఈ మాల 150 సంవత్సరాల తర్వాత ఒక స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది పూర్వీకులు
రాజుల కాలంలో నుంచి ఉపయోగించేవాళ్ళు. పడవలో కూడా దీన్ని ఎక్కువ శాతం వాడేవాళ్ళు. ప్రతి ఇంటికి గడపగాను మంచాలుగాను పెద్ద పెద్ద సంపన్నులు వాడినటువంటి చరిత్ర ఉంది. దీన్ని వేసుకోవడం వల్ల ఆరోగ్యం ఉంటుందని వాళ్ళు దాన్ని నమ్మారు, దాన్ని వాడారు. ఇప్పుడు జనరేషన్లో చాలామంది సెలబ్రిటీస్ అంతా కూడా దీన్ని గుర్తించారు. దాన్ని గుర్తించి ఆ మాలను పొందుతున్నారు. ఈ మాల ఇది ఒక వస్తువు మాత్రమే, లైక్ ఫోన్. ఈ ఫోన్ కంపెనీ వాడు అమ్మాడు. మరి ఫోన్ అమ్మితే మాత్రం ఫోన్ నడిచిపోతుందా? కాదట. ఆ ఫోన్కి ఏం చేయాలి? వెనక ఒక ఛార్జర్ని పెట్టి దానికి పవర్ ఎక్కిస్తేనే దానికి పవర్ వస్తుంది. అలాంటి మాలను మన యొక్క అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకోణ తిరుపతిలో ఒక 48 రోజులు పూజ చేశాం మనం. పూజ చేసి ఒక చండీ సుదర్శన హోమాదులంతా కూడా చేసి సుబ్రహ్మణ్య భుజంగంతో సంపుటి చేసి ల్యాబ్ టెస్ట్ చేసి మరీ మనం అందిస్తున్నాం ఈ యొక్క మాలను. దీన్ని కొంతమంది మాధ్యమాల ద్వారా మన యొక్క వీడియోని వేసుకొని డూప్లికేట్స్ అమ్మడం మొదలుపెట్టేశారు. ఎక్కడ దొరుకుతుందో తెలియదు, ఏ రకంగా దొరుకుతుందో తెలియదు. తుమ్మ చెక్కకు పెయింట్ వేసేసుకొని గురుగారు మీ వీడియో చూసి మేము కొనేసాం నష్టపోయాం. మేము ఎక్కడ కూడా ఆన్లైన్లో అమ్మము. ఇది ఆధ్యాత్మికమైనటువంటి వస్తువు. మీకు కావాలి అని అంటే ఫస్ట్ మాతో ఫోన్లో మాట్లాడిన తర్వాతే మీకు మాల ఇస్తాం. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుని నష్టపోతే మన సంస్థ ఏ విధమైనటువంటి బాధ్యత వహించదు. ఎందుకంటే అది చాలామంది డూప్లికేట్ ద్వారా అమ్మేస్తున్నారు, అది తప్పు. అతి చీప్లో దొరుకుతుంది, 1+1 ఇస్తున్నారు. అవన్నీ ఇస్తే ఏ రకంగా ఇవ్వగలరు? ఇన్ని పూజలు పునస్కారాదులు హోమాదులు అన్నీ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఒక మాలకు ల్యాబ్ టెస్ట్ చేయాలంటే 300 రూపాయలు అవుతుంది. కాబట్టి అంత శక్తివంతమైనటువంటి మాలను మన సంస్థ మీకు డిటిడిసి కొరియర్ ద్వారా పంపిస్తాం. మాతో మాట్లాడి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే మీకు పంపుతామే కానీ వితౌట్ ఫోన్ కాల్ ఒక్క మాల కూడా ఎవరికైనా పంపబడదు. అలా పంపబడింది అని అంటే అది డూప్లికేట్, గుర్తుపెట్టుకోండి. అలా దీన్ని ధరించడం వల్ల వచ్చే లాభం ఏంటి అని అంటే ఫస్ట్ ఆరోగ్యం బాగుంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యం బాగుంటుంది. ఏ విధమైనటువంటి గ్రహ దోషాలున్నా కూడా తొలగిపోతుంది. ఇవి రెండు పోతే ఆటోమేటిక్గా ఐశ్వర్యం వచ్చేస్తుంది కదా, అదొకటి. తర్వాత వ్యాపార సంస్థల్లో ఉన్న వాళ్ళు ఎక్కువ శాతం, జనంలో తిరిగే వాళ్ళు ఎక్కువ శాతం, చూడండి నేను ఇప్పుడు ఎలా మాల వేసుకున్నాను, పైన ఇలా మాల వేసుకొని పైన మాల వేసుకొని మాట్లాడుతున్నాను, లేదా సగమైన లోపల పెట్టి కొంత కనబడేట్టుగా వేసుకొని చూడండి, 100% మీరు ఫలితాన్ని పొందుతారు. అండ్ ఇది వేసుకొని ఏం చెయ్యకూడదు అని ఒకటి ఉంది. పడుకునేటప్పుడు ఖచ్చితంగా దీన్ని ఇప్పేయాలి. ఈ మాల ధరించి మధుమాంసాలు స్వీకరించరాదు ఒకటి. ఇంకా మరణాలు ఉన్న చోటకి వెళ్ళకూడదు, అదొకటి చూసుకోండి. స్వామి మేము కులవృత్తి చేస్తుంటామండి, అవి చేయొచ్చు అంటే మీరు తీసుకోకూడదనే కానీ మీ కులవృత్తి చేయకూడదని ఎక్కడా చెప్పలేదు మాల వేసుకొని. కాబట్టి కులవృత్తిని ఖచ్చితంగా చేయవచ్చు, ఇదొకటి. తర్వాత దీన్ని పడుకునేటప్పుడు ఖచ్చితంగా ఎప్పి పెట్టేసాలి. మరి చెయ్యవలసినవి కొన్ని ఉన్నాయి. ఏంటి? ప్రతిరోజు ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేము మీకు ఒక మంత్రం ఇస్తాం. ఆ మంత్రాన్ని ఇప్పుడు ఎలా చెప్పాను నేను, చార్జర్ ఎలాగో అలాగే ఈ మాలకి ఇలా పెట్టుకొని ప్రతిరోజు ఆ మంత్రాన్ని ఉపదేశపూర్వకంగా గురువుని మనసులో తలుచుకొని ఆ మంత్రాన్ని జపం చేసుకుంటూ చేస్తే ఈ మాలలో కూడా ఒక పవర్ పెరుగుతుంది. అప్పుడే మీ కోరికలు కూడా నెరవేరుతుంది. ఇది అద్భుతమైనటువంటి ఒక మాల. ఈ మాలను ధరించడం వల్ల, కరుంగాళి ధరించడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం సంపూర్ణంగా పొందుతారు. ఈ యొక్క మాలను కావలసిన వాళ్ళు మా స్క్రీన్ పైన ఉంది చూసారా నెంబర్, వాటర్ మార్క్లో కూడా ఇచ్చాం మేము. ఎందుకంటే డూప్లికేట్ చేస్తున్నారని ఈ మధ్య మేము వాటర్ మార్క్లో కూడా వేస్తున్నాం. ఆ వాటర్ మార్క్లో ఉన్నటువంటి నెంబర్కి మాకు కాల్ చేసి మ్యాక్సిమం నాతో కనెక్ట్ అవ్వండి. కనీసం ఇలా అయినా గురుగారితో మాట్లాడినట్టు ఒకటి ఉంటుంది కదా, ఖచ్చితంగా మా టీం నాతో మాట్లాడిస్తారు. మేము అందరికీ అద్భుతంగా ఆ ఫలితాలు పొందాలనే ఉద్దేశంతో నేను అందరికీ అందుబాటులోకి వచ్చేస్తున్నాను. అందుబాటులోకి ఉంది, మీరు నాతో మాట్లాడి కనెక్ట్ చేసి బుక్ చేసుకోండి. ఇప్పటి వరకు 12 రాసుల్లో ఉన్నటువంటి వారికి మనం చెప్పుకున్నాము. జాతకం పడుతున్న వర్షానికి గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని, మీ జీవితాన్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, మిమ్మల్ని నమ్మండి. అన్ని రకాలుగా మేలు జరుగుతుంది. మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకోణ తిరుపతిలో మీకోసం ప్రార్థన చేస్తాను. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేశ్వర శరణమయ్యప్ప.